హాయ్ అండి. ఈరోజైతే పప్పు చెకోడీలైతే తయారు చేశాను. ఈ చెకోడీలు బయట కొన్న వాటికంటే కూడా క్రంచీగా, టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ చెకోడీలైతే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంత సింపుల్‌గా తయారు చేసుకోవచ్చా అని అనుకుంటారు. ఎలా తయారు చేశానో చూద్దాము. ముందుగా నేను 1 కప్పు పచ్చి శనగపప్పుని వాటర్ పోసుకొని నానబెడుతున్నానండి. 4 అవర్స్ అయితే నానబెట్టాను ఈ శనగపప్పుని. ఇలా పప్పు వేసి చేస్తే మాత్రం చెకోడీలు భలే కమ్మగా అయితే ఉంటాయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు నానిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 2 సార్లు అయితే కడిగానండి. కడిగేసిన తర్వాత ఈ పప్పుని ఇలా జాలి గిన్నెలోనైతే వేసుకున్నాను. వాటర్ అనేది మొత్తం పోతుంది. పప్పు అనేది కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులోనైతే వాటర్ పోస్తున్నాను. నేను 1 కప్పు బియ్యపు పిండిని తీసుకున్నాను. అందుకే 2 కప్పులు అయితే వాటర్ని అయితే పోసానండి. వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా వాము అయితే వేశాను. రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేశాను. ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే వేశాను. ఆయిల్ వేయడం వల్ల చెకోడీలు అనేవి క్రంచీగా అయితే వస్తాయి. కొద్దిగా కారం కూడా వేశాను. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేశానండి. ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్. ఇవన్నీ వేసేసుకొని కొద్దిసేపు అయితే మరగనిద్దాము ఈ వాటర్ని. ఇప్పుడు మనం బియ్యపు పిండిని అయితే వేసేసుకోవాలి. అలానే కొద్దిగా మైదా పిండిని అయితే వేస్తున్నానండి. ఈ పిండిని ఇలా మనం గరిటెతోనే ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ పిండి మొత్తం ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది మనకి ఆరకూడదండి. ఇలా మూత పెట్టేసుకొని అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసేసి ఈ పిండిని మొత్తము ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత పిండి తీసుకొని పక్కకి ఒక ప్లేట్లో వేసేసుకొని అయితే వీటిని మనం రోల్స్ లాగా అయితే చేసుకుందాము. మిగతా పిండిని అయితే మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. అన్నీ ఈ విధంగా రోల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ చెకోడీలు ఒక్కసారి చేసుకొని మనం డబ్బాలో పెట్టేసుకుంటే 10-15 డేస్ వరకు అయితే తినొచ్చండి. ఇలా అన్నీ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ శనగపప్పు చూడండి ఆరిపోయింది. ఈ పప్పు అనేది కొద్దిగా కూడా వాటర్ అనేది లేదండి. క్లాత్ మీద వేసుకొని కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రోల్స్, ఈ శనగపప్పులో వేసేసుకొని అయితే ఈ శనగపప్పునైతే బాగా పట్టించాలి. ఈ రోల్స్కి అయితే ఇలా పప్పు పట్టిన తర్వాత ఈ రోల్స్ని మనం ఇలా చక్కగా చెకోడీలాగా అయితే మనం చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సింపుల్గా మనకి పప్పు చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయండి. అంతే. చాలా కమ్మగా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఈ చెకోడీలు. అన్నీ ఈ విధంగా మనం చేసేసుకుంటే అయిపోయినట్టేనండి. సింపుల్గా టేస్టీగా ఉండే చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.